ఖానాపూర్కు మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఖానాపూర్ ఎమ్మెల్యే ఉట్నూరుకు తరలించడంపై స్థానికులు నుండి నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బస్టాండ్ నుండి మెట్పల్లి వెళ్లే జాతీయ రహదారిలో రహదారిని దిగ్బంధించి కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 4 మండలాల విద్యార్థుల భవిష్యత్తును కాపాడమని మంత్రులకు, నాయకులకు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఖానాపూర్ ఎమ్మెల్యే విద్యార్థుల భవిష్యత్తుపై చిన్నచూపు చూడటం సమంజసం కాదని ఇంటిగ్రేటెడ్ జేఏసీ అధ్యక్షుడు నంది రామయ్య అన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేసినప్పటికీ అధికారులు, ప్రభుత్వ నాయకులు తీరు మారడం లేదన్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్లో రేపు వ్యాపార సంస్థల బంద్కు పిలుపునిచ్చారు. అవైలబుల్గా ఉన్నది ఇక్కడ 3 మాత్రమే నిర్మాణం జరిగిన, ఒకటి స్టేడియం, ఒకటి గిరిజన భవన్, ఒకటి 2 BHK కాలనీ. ఈ మూడింటికి పోను 78 ఎకరాల భూమి ఉంది. ఇదే అధికారులు ఏదైతే ఎమ్మెల్యే గారికి లేదని చెప్పారో అదే అధికారులు ఇవన్నీ ఉండగా ఇంకా 15 ఎకరాల భూమి మిగిలిందని చెప్పేసి ఇంకో నివేదికలు ఇచ్చారు. అంటే దాదాపు 80 ఎకరాల చిల్లర భూమి ఇక్కడ మిగులు భూమి ఉన్నది. సవాల్ చేస్తున్నాం, ఖచ్చితంగా నువ్వు జవాబు చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఉన్నది. నువ్వు ఇంకా మిగతా మండలంలో కూడా భూమి ఉన్నది లేదని చెప్పడం మసిబూసి మారేడు చేయడం అనేటువంటిది అడుగుతున్నాం. స్థానిక అధికార తహసీల్దార్ అధికారులను కూడా, వాళ్ళ వైఖరిని కూడా, వాళ్ళ పద్ధతులను కూడా తీవ్రంగా నిరసిస్తున్నాం. వాళ్ళను ఓడించమని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాధన కోసం వారు కలిసి రానందున వాళ్ళని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చెప్పేసి, రాజకీయ సమాధి చేయాలని చెప్పేసి మేము ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. రేపు పట్టణ బంద్ను నిర్వహిస్తున్నాం. ఆ పట్టణ బంద్ను జయప్రదం చేయాల్సిందిగా ఇది ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ, స్థానిక కాంగ్రెస్ నాయకుల వైఖరిని నిరసిస్తూ మేము వీళ్ళ పట్టణ బంద్ నిరసిస్తున్నాం. ఇవాళకి మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఆ చిత్తశుద్ధి నిరూపించుకోండి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడ నిర్మాణం చేయండి అని చెప్పేసి